కాల సమయంలో నీ దృక్పథం మారాలి. నువ్వు వేటిని చూసైతే నన్ను పాడు చేయడానికి, నన్ను పడగొట్టడానికి, నన్ను చెడగొట్టడానికి, నన్ను బలహీనపరచడానికి సమస్యలు వచ్చాయని అనుకుంటున్నావు. ఆ సమస్యలు దేవుడు నీకు ఎందుకు పంపించాడు తెలుసా? ఆ పరిస్థితులు నీకు దేవుడు ఎందుకు అనుమతించాడు తెలుసా? బికాస్ హీ వాంట్స్ యూ టు బికమ్ అన్ ఓవర్కమర్. నువ్వు విజేతగా మారి, శక్తి కలిగిన వ్యక్తిగా మారి, ఆ సమస్యలను అధిగమించి వాటిని దేవుని కొరకు స్వాధీనపరచుకోవాలి అని. నేను ముగిస్తున్నాను. మై టైమ్ ఇస్ ఫినిషింగ్. నేను క్లోజింగ్కి వచ్చేసాను. నీ జీవితంలో నువ్వు స్వాధీనపరచుకోనవలసిన పర్వతాలు ఉన్నాయి. కాలేబులాగా అడుగుతావా? లార్డ్ గివ్ మీ దట్ మౌంటైన్. ఐ విల్ సర్వ్ యూ విత్ ఆల్ మై హార్ట్, బట్ ఐ వాంట్ దట్ మౌంటైన్. నీవు నా కొరకు దాచిపెట్టిన ఏ ఆశీర్వాదము పొందుకోకుండా నేను ఐ డు నాట్ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్ వితౌట్ ఇన్హెరిటింగ్ యువర్ ప్రామిసెస్ అండ్ వితౌట్ ఇన్హెరిటింగ్ యువర్ బ్లెస్సింగ్స్. నువ్వు అడగలవా దేవునితో అలా? యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడాడండి దేవునితో. నువ్వు నన్ను ఆశీర్వదిస్తానే కానీ నేను విడిచిపెట్టను. అన్లెస్ యూ బ్లెస్ మీ, ఐ విల్ నాట్ లెట్ యూ